సీనియర్ నాయకులు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. సో అనేక ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఉద్దేశపూర్వకంగానే బోట్లో ప్రమాదం జరిగింది, కావాలని కక్షగట్టి చేశారని చెప్పేసి అనేక ఆరోపణలు కూటమి నేతలు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. అయితే ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతూ బోటు ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో మా బోట్లో అని చెప్పేసి వాళ్ళు రాలేదు, అది దేనికి నిదర్శనం అని చెప్పి కూడా వారు అడిగారు గౌతమ్ రెడ్డి గారు. ఆడలేక మధ్యలో తెరువట, వర్క్ చేయలేక సహాయం అందించలేక ఇష్యూని డైవర్ట్ చేయటానికి ఒక పెద్ద కుట్రకోణం కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం. దీనికల కారణం ఒకటే, బోట్లు లంగరేసారా, ప్లాస్టిక్ తాడుతో కట్టారా, ఇంకోటి కట్టారా, ఏదైనా కట్టడం అనేటువంటి జరిగినప్పుడు అది ఎవరి బోటు, ఏమిటి, ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, ఇళ్ళు కొట్టుకుపోయినాయి, మనుషులు చచ్చిపోయారు, వాహనాలు నాశనం అయిపోయినాయి. అదే క్రమంలో ఈ బోట్లు కూడా కొట్టుకుపోవటం అనేటువంటి జరిగింది. ఈ కొట్టుకుపోవటంలో కుట్రకోణం ఉంది అనేటువంటిది ఒక కొత్త ఇరానీ బయటికి తీసుకొచ్చారు పెద్ద పెద్ద నాయకులు, నా చంద్రబాబు నాయుడు గారితో సహా. కానీ ఏమాత్రం ఇంత పెద్ద పెద్ద మనుషులు రాజకీయాల్లో పండిపోయినటువంటి వాళ్ళు ఇంత ఈజీగా మాట్లాడతారు అనేటువంటిది నాకైతే అని అనిపించట్లా. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియట్లా. ఒకటి ఒక ఆలోచన చేయండి, ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఎక్కడైతే వైసీపీ నాయకులు వెళ్ళి ఆహారం, పాలు, పండ్లు అన్ని పంచుతా ఉంటుంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నువ్వు ఏదో ఒక కేసులో నువ్వు ఒక కేసులో ఉన్నావని చెప్పేసి అరెస్టులు చేశారు. ఎవరైతే సహాయ సహకారాలు అందించడానికి రాబోతున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఒక బోట్ వచ్చి గుద్దుకుందట, ఆ గుద్దుకున్న దాని మీద వైసీపీకి ఆపాదిస్తారట, దానికి ఏదో రంగులు ఉన్నాయంట. మరి నేను అడుగుతా, అదే బోట్లు నా ల్యాండ్కి అక్కడే కృష్ణానది ప్రక్కనే ఉండేటువంటి దానికి ఓ బోట్ వచ్చి గుద్దుకుంటే కాంక్రీట్ వాలే పడిపోయింది. మరి నేను ఎవరి మీద పెట్టాలని కేసు? నేను చంద్రబాబు నాయుడు మీద పెట్టాలా, కూటమి ప్రభుత్వం మీద పెట్టాలా? నా పెద్ద పెద్ద గోడలన్నీ కూడా కూలిపోవటం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సబబు చెప్పండి, నాకు అర్థం కాదు. నేను ఇంకోటి చెప్తా ఉంటాను, ఇది హెచ్చరిక చేయాల్సినటువంటి ప్రభుత్వం వరద ముంపు జరుగుతుంది అనేటువంటిది నా చిన్నతనం నుంచి నేను చూస్తాను. నేను చైర్మన్ గా ఉండేటువంటి సమయంలో కూడా మాకు కమిటీలు ఉండే, ప్రతి వార్డుకి కూడా అలర్ట్ చేసేవాళ్ళం. అయ్యా వస్తుంది, రాబోతా ఉంది, మీరందరూ ఇల్లు ఖాళీ చేయండి, మీరు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళండి, మీకు ఆస్తి నష్టం జరుగుద్ది, ప్రాణ నష్టం జరుగుద్ది అనేటువంటి కమిటీలు ఉంటే ఆ కమిటీల ద్వారా మేము చెప్పించేవాళ్ళం. కానీ ఈ రోజు ఎందుకు చేయలా? ఈ రోజు చేయలేదు అనేటువంటి కారణం అది కప్పిపుచ్చుకోవడానికి మీ ప్రభుత్వంలో చేసినటువంటి పెద్దలు ఆడేటువంటి నాటకంలో భాగమే ఇది. మీరు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బోట్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ బోట్ అనేది తీసుకొస్తే వచ్చి గుద్దుకుంది, ఆ బాగానే ఉంది, ఓకే. అది ఒకవేళ నిజంగానే మీరంతా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేసేటువంటి పద్ధతిలో కావాలని తీసి దానికి గుద్దేసేటువంటి పద్ధతి ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడండి? అసలు నాకు అర్థం కాదు. అదే ఇప్పుడు నేను చెప్తున్నా, ఎవరు ఒక మా తలసి రఘురామ్ అంట, ఆయనకు చుట్టం అంట, ఆయన చుట్టానికి ఫ్రెండ్ అంట, ఆయనది బోట్ అంట అని అంటారు. నేను అడుగుతున్నా, మరి ఇవాళ నేను మీకు ఒక విషయం ఒకటి చూపిస్తా. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ బోటుకి సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా లేదా అనేటువంటి దానికి ఓ ఫోటోలు వచ్చినాయి. ఏమని? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో దిగినటువంటి ఫోటోలు. ఈ ఫోటోలు కాదంటారా? ఇవి కాదంటారా? నేను చూపించమంటే కూడా అది కూడా చూపిస్తాను. అంటే లోకేష్ గారితో దిగిన ఫోటోలు గత 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నేను చూశాను. అవునండి. నేను అడుగుతున్నా, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పద్ధతి ఇదేనా? ఓ అడ్వకేట్ గా కూడా నేను కూడా చెప్తాను, ఎక్కడైతే స్టార్ట్ అయింది, అది ఎక్కడైతే కట్టాడు, అది కావాలని కట్టాడా లేదా అనేటువంటిది వెరిఫై చేయాలి. అది లేకుండా ఒకసారి గుద్దుకుపోయింది అనేటువంటిది, ఒక బోట్ వచ్చి ఒకటి గుద్దుకుపోతే పిల్లరే పగిలిపోద్ది అనేటువంటిది మా శివశంకర్ గారు చెప్తా ఉన్నారు. మరి అయితే నాకైతే, నేను ఇంజనీర్ కాదు, అది కూడా అవుద్దాం అనేటువంటిది నాకైతే తెలియదు. కానీ
కానీ నేను ఒకటి అడుగుతా, అసలు దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసేటువంటిది గతంలో కూడా బోట్లు వచ్చి గుద్దుకున్నాయి. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మూసేయటానికి, ఇంటిని గందరగోళం చేయడానికి ఈ బోట్లు వచ్చారని అప్పుడు చెప్పారు. ఆ రోజు కూడా చెప్పారు. మరి అది ఎట్లా అవుద్ది? ఆ రోజు కూడా కేసులు పెట్టాలా? మేము కూడా చేసామనేటువంటి వాళ్ళంతా చేశారని వైసీపీ వాళ్ళు పెట్టాలా? నాకు అది అర్థం కాదు. ఇది కేవలం ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వారు చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ప్రభుత్వంలో తటిమ వాళ్ళు ఎవరిని నేనేమని నిర్ణయించట్లా. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం, తప్పుడు ఆలోచన విధానంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. దానికి కారణం ఎక్కడైతే మేము ప్రభుత్వంలో, మేము మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాగా ఈ బుడమేరు నివారణకి 3 పాయలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఏదైతే రెగ్యులేటర్ దగ్గర ఉండేటువంటి గేట్లు ఉన్నాయో ఆ గేట్లు ముందే ఎంత వరద, ఎన్ని క్యూసెక్కుల నీళ్లు వస్తాయి అనేటువంటిది. ఇవాళ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటో తెలుసండి, 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే ఆ ఛానల్ నుంచి బుడమేరు నుంచి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అసలు వెళ్లాల్సిందంటే 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల లీటర్ వాటర్ వెళ్ళాలి. దాన్ని 3 పాయలుగా చేసినప్పుడు 3 పాయల నుంచి ఒకటి VTPS కలిపి, ఒకటి ఏమైనా ఆటోమేటిక్ గా బుడమేరులోకి వస్తుంది, మరొకటి ఇంకొక ఛానల్ నుంచి బయటకు వచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇలా కాకుండా ఇవాళ తీసుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ గేట్లు ముందే ఎత్తుండాలి, వచ్చే వాటర్ వచ్చినట్టుగా వెళుతూ ఉండేది. కానీ ఒకేసారి ఆపటం వలన ఎక్కువ అవటం, ఆ వాటర్ మొత్తం కూడా రాజధాని ప్లేస్ లోకి వెళ్తుంది అనేటువంటి దాంతో డైరెక్ట్ గా దీన్ని ఎత్తేయటం జరిగింది. ఒకేసారి తెల్లవారుజామున పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో వాటర్ బాటిల్ వేసేటువంటి కుర్రాడు నా ఇంట్లో వాటర్ బాటిల్ వేసి సింగనగర్ ప్రాంతానికి వెళ్తే కళ్ళు నీళ్ళు వస్తాయండి, ఆ కుర్రాడు చనిపోవడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ ఇంత దారుణం అనేటువంటి జరిగింది. వీటిపైన చర్చ చేయట్లా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మన మినిస్టర్ గారిని ఆయన ఏం మాట్లాడుతున్నారు, వీడియో చూడలేదా మనం, నువ్వు సరిగ్గా చేయట్లేదు అనేటువంటిది ఆయన మాట్లాడలేదా? ఆయన చెప్తా ఉన్నాడు, అంటే నారాయణ గారు చేయటం రాకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందండి, డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నామండి అనేటువంటి మనోహర్ గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కనపట్లేదా? వాళ్ళని సెటరైజ్ చేసుకోమనండి, వాళ్ళని సహాయ కార్యక్రమాలు అన్నమానండి. ఒక బోటుని తీసుకొచ్చి దానికి పెట్టేటువంటి దాంట్లో చూస్తుంటే ఇది కొంచెం ఆశాస్పదంగానే ఉంది. ఇది సరైనటువంటి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఈ రకమైనటువంటి విధానం వరదలో నష్టపడిపోయినటువంటి వాళ్ళని, వాళ్ళకి అందించాల్సిన సహాయాన్ని, సహకారాన్ని అందించండి. వైసీపీ వాళ్ళు చేయలేదు అంటే కనుక మీరు దాన్ని విమర్శించండి. అయితే గౌతమ్ రెడ్డి గారు ఇందాక శివశంకర్ గారు ఏమన్నారంటే, ఆ బోట్లు తెగిపోయి బోట్లు వెళ్ళి బ్యారేజ్ని ఢీకొన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓనర్లు ఎవరో తెలిసింది, కానీ మరి ఎందుకు ఓనర్లు ముందుకు రాలేదు, మా బోట్లే అవి కొట్టుకొచ్చాయని చెప్పేసి ఎందుకు రాలేదు, కుట్రకోణం లేకపోతే అని అడిగారు. ఏమండి, మా బోట్లు కొట్టుకుపోయినాయండి, కొట్టుకెళ్ళినటువంటి దాన్ని మా బోట్లు పనికిరావని ఎవడో చెప్తున్నా, నా గోడ పడిపోయింది, నేను వెళ్ళి కేసు పెట్టాలండి, నాకు అర్థం కాదు. అంటే అది ఇది వేరు కదా సార్. అంత ఉధృతి జరిగినప్పుడు చేస్తే ఎవడో ఆయన పట్టుకుంటారు. మేము వైసీపీ అంటారు, టీడీపీ అంటున్నాం, మేము టీడీపీ వాళ్ళే అని అంటున్నాం. వాళ్ళు వైసీపీ టీడీపీ తేల్చండి. ఆడెవడో మా వైసీపీలో ఒకటి చుట్టూ వాడికంట, వాడికి చుట్టం అంట, వాడి చుట్టానికి ఫ్రెండ్ అంట, వాడు ఇది చేశాడు అనేటువంటి చెప్తున్నారు. ఇది మేము ఫోటోలతో సహా డైరెక్ట్ గా ఇది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మనుషులే వీళ్ళు అనేటువంటి, నువ్వు దాన్ని ఆలోచించుకోండి. అంతేగాని ఈ రకమైనటువంటి మెసేజ్ క్రియేట్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రం చేయకండి దయచేసి. ఇప్పటికైనా పెద్దలందరికీ, శివశంకర్ కానీ బీజేపీ పెద్దలకు కానీ నేను చెప్పేటువంటిది, భవిష్యత్తులో అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితులైనా అక్కడ ఉండేటువంటి 7 లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్ళటానికి గాను కావాల్సినటువంటిది ఆక్రమణలు ఉన్నాయా, లేకపోతే రిటైనింగ్ వాల్ కట్టాలా, లేకపోతే ఏ రకమైనటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి పద్ధతి చూడటం మంచిదనేటువంటిది ఇవాళ రాజధాని ప్లేస్ ని ముంచటానికా తేల్చటానికా మీరు మాట్లాడుకునేటువంటి దానిలో మీరు చేసుకోండి. కానీ ఇలా ప్రాణాలు తీసేటువంటి పద్ధతి సరైనటువంటి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఒక్క విషయం మాత్రం చెప్పి మాట్లాడతా. ఓకే, కుట్ర కోణంలో బోట్లు వదిలేసి దానికి డ్యామేజ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు, బానే ఉంది. ఒక ప్రభుత్వం లాంటి పెద్దలు వారంతటికి వారుగా
ఇదిగో వరద వస్తుంది రాబోతుంది అనేటువంటి చెప్పకుండా గేట్లు ఎత్తేసి చచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఓకే, వాళ్ళు తప్పుంది కదా. వాళ్ళు కావాలండి కుట్ర చేసి ఇంతమంది జనాల్ని చంపేశారు అనేటువంటిది మేము ఎందుకు పెట్టకూడదండి? మేము ఎందుకు ఈ వాదన తీసుకురాకూడదండి? మీరు అడ్వకేట్ కాబట్టి మరి ఆ సెక్షన్ లో మరి ఏ విధంగా పెట్టచ్చో లేదో మీకు తెలియాలి. ఇంకా డెఫినెట్ గా పెట్టచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ సారీ వచ్చింది దీన్ని కేసు పెట్టారనేటువంటిది ఉన్నది. కానీ మనుషులు చచ్చిపోయినప్పుడు వీళ్ళు కేసు పెట్టచ్చు. భానుప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు, అన్నమయ్య డ్యామ్ కు సంబంధించి కూడా మేము కేసు పెట్టొచ్చాను. భానుప్రకాష్ రెడ్డి గారు మీరు ఇది మాట్లాడుతున్నారు, అది మాట్లాడుతా ఉన్నారు, రెండు కలిపేటట్టుగైతే కదా అన్నమయ్య డ్యామ్ పెట్టుకోండి. ఇప్పుడు పెద్దలు గౌతమ్ గారు పెద్దలు వారు ఏమంటున్నారు, ఎంతసేపు నా గోడ అంటున్నారు. గోడకి 30 టన్నుల పడవకి ఏందన్నా డిఫరెన్స్ తెలియదన్నా? ఒక 2 వీలర్ పోతేనే కంప్లైంట్ ఇస్తాము, ఒక బైకో స్కూటీనో ఏదైనా పోతేనే పోయి కంప్లైంట్ ఇస్తాము. 30 టన్నుల పడవలు 3 పోతే వాళ్ళ కంప్లైంట్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నారంటే ఏం కారణం దానికి? ఎందుకు లేదు వాళ్ళు? పోతే కదండి చెప్పండి. తెలియదు వాళ్ళకి. కంటి ముందు అంగరేసి కట్టకుండా గుమ్మును వదిలేసి దాని కొట్టుకోపోతే పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం బోర్డు ఓనర్ గారు అక్కడ పనిచేసే వ్యక్తి ఎవరో ఒకరి చెప్పాలి కదా, పోలీస్ నోటీస్ తీసుకుని వెళ్ళాలి కదా, ఇంటిమేట్ చేయాలి కదా అంటున్నా. వితౌట్ అన్ని అంటే అంత పడవలు పోయినా సరే, అన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు పోయినా సరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదంటే దాని వెనక అది ఏముంది? వాళ్ళ ఆలోచన విధానం చెప్పండి. ఇంట్లో 2 వీలర్ పోతేనే ఇస్తాం, మీరు ఎంతసేపు గోడ అంటున్నారు. గోడకి ఆ 30 టన్నులు వాటర్ ఫోర్స్ లో ఆ 30 టన్నుల పడవలు 3 గాని పొరపాటున ఎక్కడపై హిట్ చేసి ఉంటే జర్రాన్ డ్యామేజ్ జరుగుంటే ఎవరిన బాధ్యత వహించేది? XYZ ఎవరో ఒకరు చేశారు. ఎవరు చేశారు? వాళ్ళు తొందరగా బయట పెడతాం మేము. మీరు అంటున్నారు వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో అని. ఎస్ తీసుకున్నారు, ఉన్నాయి. కానీ దాని అంతలో మాత్రం చంద్రబాబు నాయుడుకి దీనికి ముడి పెడితే ఎట్లా? దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ నాయకుల హస్తం ఉందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణకి రావడం జరిగింది. పూర్తి ఆధారాలతో పూర్తి వివరాలతో తొందరలోనే మేము బయట పెడతాం. మళ్ళీ చెప్తున్నాం, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా ఎన్డీఏ కూటమి కక్ష సాధింపు ధోరణితో మేము పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వారు శిక్ష పడాలని చెప్పి ఒక ప్రజా పాలన ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నాం. మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు, మీరు 40 రోజులకే రాజధానికి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు చేసినటువంటి పార్టీ వైసీపీ. 40 రోజుల్లోనే భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినట్టు సందర్భం లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది మేము ఏం చేసినా సరే మీరు దాన్ని బురద పూసే పని చేస్తున్నారు. 40 రోజుల ముందే చూసి పూసారు. ఇంక ఇప్పుడు మీరు ఎంత చేస్తారో మాకు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. 5 సంవత్సరాలు మీరు ఎంత చేస్తారో, మీరు ఎంత చేసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకనే మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇకనైనా సరే కనపడకపోతే వినపడకపోతే ఎట్టనా వైసీపీ నాయకులకి కనపడదు, వినపడదు.